హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనకి జరిగిన పాలిసెట్ 2020 పేపర్ యొక్క మ్యాథమెటిక్స్ సొల్యూషన్స్ మరియు ఫిజిక్స్ కెమిస్ట్రీ కీ ఈరోజు పెడుతున్నాను. సో ఈ కీ మనకు ఎక్స్పర్ట్ చేత తయారు చేయబడింది, అదేవిధంగా నా చేత సొల్యూషన్స్ రాయబడినవి. సో 99.9% అన్నీ కూడా కరెక్ట్ ఉంటాయి. అయితే మీరు మనకు వీటి యొక్క ఆన్సర్స్ అనేవి అఫీషియల్కి రిలీజ్ అయిన తర్వాత వాటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. ఇది అవగాహన కొరకు మాత్రమే, ఇంకా ఆలస్యం చేయకుండా సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని ఇస్తే మటుకు ఒక లైక్ మనకు చేయండి. నెక్స్ట్ మనం IIIT కోచింగ్ స్టార్ట్ అవుతుంది. 45 రోజులు IIIT కోచింగ్. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ ఈ IIIT కోచింగ్ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా IIIT సీట్ మీకు గ్యారంటీ వస్తుంది. అదేవిధంగా ఈరోజు జరిగిన పాలిసెట్లో 90% బిట్స్ అనేది వచ్చాయి. అయితే మిగతా బిట్స్ అనేవి పాత సిలబస్ అండి. ఆ పాత సిలబస్ ఇవ్వడం ఉద్దేశంతో ఆ పాత సిలబస్ చెప్పడం జరగలేదు. సో IIIT మటుకు పాత సిలబస్ కొత్త సిలబస్ మొత్తం అంతా ఏడీజే చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇచ్చిన ఆప్షన్స్లో పై అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్, మిగతా కూడా రేషనల్ నెంబర్ అండి. ఇఫ్ ఏబీసీ ఆర్ రియల్ నెంబర్స్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్స్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ ద ఎడిషన్. సో మనకి a plus of b plus c is equal to a plus b of plus c. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ హ్యాస్ టెర్మినల్ డెసిమల్ ఎక్స్పాన్షన్. సో సెకండ్ ఆప్షన్ మనకి 2 powers and 5 powers ఉంది కనుక అది టెర్మినేటింగ్ అవుతుందండి. సో 5తో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం అనుకోండి మనకి 105 1000 అవుతుంది. సో 0.105 అంటే అది టెర్మినేటింగ్ అయిపోయింది కనుక ఆన్సర్ 2. ఇఫ్ p, q ఆర్ కోప్రైమ్ నెంబర్స్ దెన్ HCF p, q. ఎప్పుడైనా సరే కోప్రైమ్స్ యొక్క HCF ఎప్పుడు కూడా 1 అండి. సో ఆన్సర్ 4. ఆన్సర్ 1 అండ్ ఆప్షన్ 4 చెప్పాను కదా. మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఏ ఆప్షన్ ఉంటుంది అదే పెట్టాలి. సో నేను చెప్పినట్టే జరిగింది. సో 4th ఆప్షన్లో ఇచ్చాడు. The smallest number which leaves remainder 8 and 12 when divided by 28, 32 respectively. సో ఇక్కడ 204 మనం డివైడ్ చేసాం అనుకోండి 28తో మనకి రిమైండర్ అనేది 8 వస్తుంది. అదేవిధంగా 204ని 32తో డివైడ్ చేసాం అనుకోండి రిమైండర్ మనకి 12 వస్తుంది. కనుక ఆన్సర్ 204. దట్ ఈస్ ఆప్షన్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. అన్నీ కూడా కరెక్ట్ అండి, ఎందుకంటే log 1 అనేది 0 అవుతుంది. అదేవిధంగా లాగ్ ఏదైనా నెంబర్ అదే నెంబర్ అయితే మనకు 1 వస్తుంది. అదేవిధంగా లాగరిథం అనేది డిఫరెంట్ బేస్ అయితే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, అనేది కరెక్టే. If the characteristic of logarithm number is n, then the number of digits in the number is n-1. అందులో n అంటే మనకి నెంబర్స్ ఏంటి n-1 వస్తుందండి. నెక్స్ట్ a-b అడిగాడు. సో ఇక్కడ 4, 5 క్యాన్సిల్ అయితే 1, 2, 3. సో ఆన్సర్ 3. ఆప్షన్ 3 ఆన్సర్ 1, 2, 3. ఏ అనేది మనకి ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 10 లెస్ దాన్. అదేవిధంగా బి అనేది ప్రైమ్ నెంబర్స్ 10 లెస్ దాన్ 2, 3, 5, 7. ఇందులో కామన్ ఏంటంటే మనకి 2 ఒకటి ఉంది. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? n ఆఫ్ అంటే నెంబర్స్, నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఇక్కడ ఆన్సర్ 1. సో ఆప్షన్ 2. If a, b if a intersection b is equal to pi, then which of the following is correct? a intersection b అంటే అవి కంపల్సరీగా డిజాయిన్సెస్ అవుతాయి అన్నమాట. సో ఆన్సర్ 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్. ఇక్కడ నేను ఆప్షన్ 2 తీసుకున్నాను. x = 3 తీసుకున్నాను. x = 3 తీసుకుంటే 3³ + 3² - 17 × 3 + 15. సో 3³ అంటే 27, 3² అంటే 9, 17 3 is 51 and 15. సో 27 + 9 + 15 51 అవుతుంది. 51 - 51 0. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. If alpha, beta are the zeros of the quadrant polynomial x² + x + 1, 1/α + 1/β. నేను షార్ట్కట్స్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో దీన్ని ఎల్సిఎం చేస్తే α + β / α × β. సో -1/-1. సో -1 is the answer. Option 2. If a polynomial of degree 7 is divided by polynomial of degree 4, then the degree of the quotient is. సో అంటే x⁴ ని x⁴తో డివైడ్ చేయాలంటే అప్పుడు x⁴ 7 - 4 అవుతుంది, x³ అవుతుంది, అంటే డిగ్రీ అనేది 3 అవుతుంది. The number of solutions of the pair of linear equations. So a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 వస్తుంది, అంటే 1/2 is equal to 1/2 is equal to 1/2. సో ఆన్సర్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో 4th ఆప్షన్. 5 years ago Ramu was twice as old as Somu, and 10 years later Ramu will be twice as old as Somu. Then the present age of Ramu and Somu respectively. చూడండి ఇక్కడ మనకి 5 years ago అంటే 50 కాస్త 40 అవుతుంది, 20 కాస్త 15 అవుతుంది, 15 3 = 45 సరిపోయింది. అదేవిధంగా 10 years later అంటే ఇక్కడ 60 అవుతుంది, ఇక్కడ 30 అవుతుంది. సో ట్వైస్ కనుక 32 = 60. సో ఆప్షన్స్ ప్రకారం మనం చేయాలండి. సో ఆన్సర్ 4th ఆప్షన్. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ ఈజ్. సో ఇక్కడ 2, 1 నేను ఆప్షన్స్ వేసుకున్నానండి. సో 2 2 = 4 + 1 5, 5 - 5 0. అదేవిధంగా 3 2 = 6 -2 + 4 6 - 6 0. సో 0 = 0 వచ్చింది. సెకండ్ ఆప్షన్. For what value of the k does the quadratic equation of equal roots? Equal roots అంటే delta = 0 తీసుకోవాలండి. సో 9k² - 9 × 4 × 4 = 0. 9 9 క్యాన్సిల్ అయితే k² 4 4 = 16 అవుతుంది. సో k² - 16 = 0. k = √16, k = +7 - 4. సో ఆప్షన్ 3rd. ఇక చూడండి, a takes 6 days less than the time taken by b to finish the piece of work. If both a and b together can finish it in 4 days, then the time taken by b to finish the work. ఇక్కడ
ఏ అనేవాడు బి కన్నా 6 రోజులు తక్కువలో చేస్తాడు, అయితే బి అనేవాడు 1 రోజులో ఎన్ని రోజులు చేస్తాడు, ఇద్దరు కలిస్తే 4 రోజుల్లో చేస్తాడని వర్క్ మాట. ఇక చాలా ఈజీ అండి, సింపుల్గా చూడండి. ఇక్కడ 6 × 12/18, 6 × 12/18 అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే బి 12 days తీసుకుంటే ఏ అనేవాడు ఎన్ని రోజులు తీసుకుంటాడు 6, కనుక 6 × 12 ఇద్దరు కలిస్తే 18 రోజులు అనమాట. సో 18, సో 6 1 జా 6 3 జా 3 1 జా 3 4 జా, సో 4 days వచ్చింది కదా, కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. అంటే x × y/x + y is the shortcut. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. If the product of the two consecutive integers 3 or 6, then the quadratic expression of this condition. సో x × x + 1 = 306 అండి. సో x × x అంటే x² + 1, x = 306, 306 ఇష్టర్ వస్తే మైనస్ అవుతుంది. సో x² + x - 306 = 0. సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. If x = 1 is a common root of these two equations, then the value of AB, ఇది కూడా నేను చెప్పానండి. సో 1 వాల్యూ అందులో వేస్తే a + a + 2 = 0, 2a + 2 = 0, 2a = -2, సో a = -1. అదేవిధంగా 1 + 1 + b = 0, b = -2. ఇప్పుడు ఏబీ అడిగాడు కనుక -1 × -2 ఆన్సర్ 2. సో ఆప్షన్లో కూడా 2 ఇచ్చాడు. ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ డి కట్టానండి. 48 - 33 చేస్తే 15 వచ్చింది. కామన్ డిఫరెన్స్ 15 కనుక 3 + 15 అనేది 18 అవుతుంది. సో ఆన్సర్ 18. అదేవిధంగా మీతో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో 22 అనేది యాడ్ స్కోర్ అండి, ఎందుకంటే ఏ విధంగా చేసినా సరే రావట్లేదు యాడ్ స్కోర్. 23rd. If the sixth term of geometrical progression is 243, if the first term is 32, then what will be the fifth term of GP? సో మనకి సిక్స్త్ టర్మ్ ఇచ్చాడంటే a × r⁴ = 243 అండి. ఏ వాల్యూ 32 కనుక 32 డివైడ్ చేసేటప్పుడు మనకి పైది 3/5 రాయొచ్చు, కిందది 2/5 రాయొచ్చు, అంటే మనకి r వాల్యూ 3/2 అవుతుంది. ఇప్పుడు మనకి ఫిఫ్త్ టర్మ్ అడిగాడు కనుక a × r⁵ అండి. అప్పుడు 32 × 3/2 అప్పుడు 3/4 ఇంటూ ఈ 32ని ఇది 1/16 కనుక 16 1 16 2 అప్పుడు 3/4 అంటే 81, 81 × 2 అంటే మనకి 162 అవుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఆన్సర్ 162. ద అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ బిట్వీన్ 2 numbers 75 and 21 రెస్పెక్టివ్లీ, దెన్ ద నెంబర్స్ ఆర్. మీకు ఆల్రెడీ చెప్పానండి, అర్థమెటిక్ మీన్ అంటే a + b/2, అదే జామెట్రికల్ మీన్ అయితే √AC మాట, √AB. ఇప్పుడు నేను ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నాను. ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే 3 + 147/2 150/2 అంటే 75 వచ్చింది. అదేవిధంగా 3 × 147, 3 × 147 అంటే √441, దట్ ఈస్ 21². సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 21, సో అది కూడా వచ్చింది. కనుక ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలినియర్ దెన్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ 6, 7 నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు అన్నిటికీ 6, 7 యాడ్ చేస్తే అప్పుడు నాకు x + 6/6 = 16/8, 8 1 8 2 అప్పుడు x + 6 = 12 అవుతుంది. x = 12 - 6, x = 6 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇక్కడ నేను ఏదో ఒక పాయింట్ని ఎలిమినేట్ చేయాలి కనుక సో -a -b -c ఎలిమినేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే అప్పుడు అన్నింటిలో కూడా ఆ -a -b -c తీసి ఇలా తీసేటప్పుడు నాకు కొత్తగా వచ్చే వెక్టర్సెస్ ఏంటంటే b - a - b, అదేవిధంగా c - a - c. సో ఇప్పుడు మనకి షార్ట్కట్ ఫార్ములా డెల్టా = ½ మాడ్యులస్ x1 × y2 - x2 - y1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి అన్ని క్యాన్సిల్ అవుతుందంటే అన్ని క్యాన్సిల్ అయితే ఆన్సర్ 0. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. ద స్లోప్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు దీస్. ముందు దీని స్లోప్ ఏంటంటే -a/b అండి. సో -13 - -7, సో 13/7. సో దీనికి పర్పెండిక్యులర్గా ఉంటే మైనస్ పెట్టి దీన్ని రెసిప్రోకల్ చేయాలండి. సో -1/13 ఇస్ ద ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది పాయింట్ x1 + x2/2 1 + y2/2 వేస్తే మనకి 4 - 2/2 అంటే 2/2 అంటే 1, అదేవిధంగా 5 - 1 అంటే 4, 4/2 అంటే 2. సో ఆన్సర్ 1, 2, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ద రేషియో ఇన్ విచ్ x డివైడ్స్ ద ఇన్ రేషియో, x డివైడ్ చేస్తుందంటే -y1:8 అండి. సో -6 + 8, సో అప్పుడు మనకి 3:4 అవుతుంది, ఎందుకంటే 2 3 2 4 సో 3:4 ఇస్ ద ఆన్సర్. సో 31 ఆల్రెడీ నేను చెప్పానండి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మోడల్ పేపర్లో. సో -7,0 వేసాను. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఫైన్ చేస్తే నాకు √106 వచ్చింది. ఆ డిస్టెన్స్ కూడా ఫైన్ చేస్తే నాకు √106 వచ్చింది. సో ఆ డిస్టెన్స్ అనేది ఈక్వల్ అయింది కనుక ఆ పాయింట్ సాటిస్ఫై చేసింది కనుక ఆన్సర్ -7,0, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇన్ ద గివెన్ ఫిగర్ మనకి తేల్స్ థీరం అండి. సో తేల్స్ థీరం ప్రకారం 3/5 = x/7.2 - x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 21.6 - 3x = 5x. ఈ 3x అడిసి వెళ్తే 8x అవుతుంది. 8x = 21.6, దట్ ఈస్ x = 21.6/8, దట్ ఈస్ 8 2 16, 8 7 56. So 2.7 is the answer, that is first option. If the ratio of the corresponding sides of two similar triangles is 2:3, then the ratio of the corresponding values చెప్పాను కదా, ఆల్టిట్యూడ్స్ అయినా లేదంటే మీడియన్స్ అయినా ఇంకేదైనా సరే పిరమిడ్స్ అయినా సో సేమ్ అదేదైతే ఆన్సర్స్ అదే ఆన్సర్. సో 2:3 is the answer.
In the given figure, AB is equal to C and AC is equal to B and AD is perpendicular to BC, then AD. సో మనకి ఆల్రెడీ 10th క్లాస్లో P ఇంటూ C is equal to A ఇంటూ B అంటే ఆ ఫార్ములా వేసుకుంటే మనకి AD ఇంటూ రూట్ ఓవర్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ is equal to BC. సో AD is equal to BC by root over B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. That is the first option. If the circumference of the circle is 22 centimeters, then the area of the quadrant of the circle, quadrant అంటే మనకి 1/4 అండి. సో ముందు రేడియస్ ఫైండ్ చేయాలి. దట్ ఈస్ సర్కంఫరెన్స్ ఇస్తారు కనుక 2πr is equal to 22. సో 2 into 22/7 into r, 22 క్యాన్సిల్. సో r is equal 7/2. ఇప్పుడు 1/4 πr స్క్వేర్ ఫైండ్ చేయాలి. 1/4 into π అంటే 22/7 into 7/2 into 7/2. సో 7 క్యాన్సిల్, 2 11 అంటే 77/8. సో 8 9 72. పాయింట్. సో 72 అంటే 50 ఉంటుంది, 8 6 48. సో ఆ విధంగా 9.625 ఆన్సర్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఫర్ ఈక్వల్ సర్కిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 7 centimeters టచ్ ఈచ్ అదర్ అండ్ స్క్వేర్ ఆఫ్ ABCD ఈస్ ఫార్మ్డ్ త్రూ ద సెంటర్స్ ABCD ఆఫ్ దిస్ సర్కిల్ యాజ్ సోన్ ఇన్ ద ఫిగర్ దెన్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్. సో మనకి ఇది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ అండి. ఎందుకంటే ఆ 4 కలిపితే ఒక సర్కిల్ వస్తుంది. అప్పుడు 14 స్క్వేర్ మైనస్ πr స్క్వేర్. సో 14 స్క్వేర్ మైనస్ 22/7 into 7 క్యాన్సిల్. 14 స్క్వేర్ అంటే 196, 22 into 7 అంటే 154. 196లో 154 తీస్తే 42. సో సెకండ్ ఆప్షన్. The length of the tangent from a point 15 centimeters away from the center of the circle of radius 9 centimeters. సో ఆల్రెడీ మనకి 3 4 5 ఉంది. మనకి పైథాగరస్ ట్రిపులర్స్ అవుతాయి. సో 3 3 9, 3 4 12, 3 5 15. సో 12 is the answer. 2 circles touch internally then the number of common tangents. సో చూడండి, 2 సర్కిల్స్ ఈ విధంగా ఇంటర్నల్గా టచ్ అయితే కామన్ టెంజెంట్, ఆ రెండింటికి ఉండే కామన్ టెంజెంట్ మనకు ఒకటి ఉంటుంది. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. చూడండి, మనకు ఆన్సర్ ఒకటి వచ్చింది కానీ ఆన్సర్ 4th ఇచ్చాడు. మనం 4th బబ్లింగ్ చేయకూడదు, 1 చేయాలి. సో అది మనకు గుర్తుపెట్టుకోండి, 1 చేయకూడదు, 4th చేయాలి. If the radius of the sphere is triple then the volume will be. సో రేడియస్ r అయితే 4/3 πr3. అదేవిధంగా రేడియస్ 3r అయితే 4/3 into 27 r3 అంటే 27 టైమ్స్ ఉంటుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. A patient in a hospital is given soup daily in the cylindrical bowl diameter 7 centimeters. If the bowl is filled with the soup to height 4 centimeters, then how many liters of soup the hospital management has to prepare daily to serve 100 patients? So దీని ఏం లేదంటే మనకి వాల్యూమ్ కట్టాలి. సో 100 into 22/7 into 7/2 into 7/2 into 4. సో 7 క్యాన్సిల్, 2 4 క్యాన్సిల్. మనకి 100 into 22 into 7 మిగిలింది అంటే 154.00. దాన్ని 1000తో డివైడ్ చేస్తే 15.4. సో ఆన్సర్ ఈస్ 15.4. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. The total surface area of a cone with a slant height 21 and the diameter of its base 24 is. సో మనకి స్లాంట్ టోటల్ సర్ఫేస్ ఏరియా తెలుసుకుంది πr ప్లస్ πr స్క్వేర్. సో πr కామన్ చేస్తే r ప్లస్ l. సో 22/7 into ఇక్కడ మనకి పై అవసరం కదా, అలా ఉంచేద్దాం. 12 into 12 plus 21. సో 12 into 33. 12 is 396 pi. సో దట్ ఈస్ ద ఆన్సర్, 396 pi. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. కాస్ 90 minus sin θ అండి, అదే sin 90 minus cos θ అండి. సో మనకి sin θ అంటే cos θ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ని tan θ అని sin θ cos θ రాసుకోవచ్చు. అదేవిధంగా 1 + tan స్క్వేర్ని 1/sec² రాసుకోవచ్చు. సో sin θ cos θ, ఈ sec² పైకి వెళ్తే cos స్క్వేర్ అవుతుంది. సో cos క్యాన్సిల్ అయితే sin θ cos θ అంటే సెకండ్ ఆప్షన్ తీసుకుంటే నాకు sin θ cos θ వచ్చింది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ cos 1 cos 2 and so on cos 180. సో మనకి మధ్యలో cos 90 ఉంటుందని cos 90 0 కనుక 0 అంటే ఎనీథింగ్ 0. tan 65 cot 25ని మనం ఏం రావచ్చు అంటే cot 90 - 65 రావచ్చు. cot 90 - tan θ. సో tan θ క్యాన్సిల్, ఆన్సర్ 1. సో ఆన్సర్ 1 వచ్చింది కానీ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉంది కనుక ఫస్ట్ ఆప్షన్ మనం బబ్లింగ్ చేయకూడదు, సెకండ్ ఆప్షన్ బబ్లింగ్ చేయాలి. 2 tan θ - 1 - tan square θ. సో 2 into tan θ అంటే 1/√3. అదేవిధంగా 1 - tan 1/3. ఎందుకంటే 1/√3 హోల్ స్క్వేర్ కనుక 1/3. సో 2/√3/2/3. 2 క్యాన్సిల్ అవుతుంది, 3 పైకి వెళ్తుంది. సో 3/√3. సో 3ని √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. √3 క్యాన్సిల్ అయితే √3 ఇస్ ద ఆన్సర్. సో √3 అంటే tan 60 √3 కనుక ఆన్సర్ √3 tan 60. That is the third option. If tan of a minus b is equal to 1/3 and sin a is equal to 1/2, then the value of b. tan 30 degrees కనుక a minus b is equal to 30 degrees is equal to, అదేవిధంగా a is equal to 45 ఎందుకంటే sin 45 is equal to 1/2. ఇప్పుడు ఈ వాల్యూని అందులో వేస్తే 45 minus b is equal to 30, b is equal to 45 minus 30, that is equal b is equal to 15 degrees is the answer. That is the second option. If x is equal to a secant θ and y is equal to b tan θ, then the value of b square x square minus a square y square. సో మనకి secant square minus tan square is equal to 1 అందులో వాల్యూస్ తాయి. అప్పుడు x square by a square minus y square by b square is equal to 1. LCM తీస్తే b square x square minus a square y square is equal to a square b square. That is the fourth option. sin θ by 1 plus cos θ. rationalizing చేస్తే 1 minus cos θ 1 minus cos θ. సో sin θ into 1 minus cos θ by 1 minus cos θ. 1 minus cos θ అంటే sin θ. sin క్యాన్సిల్ అయితే 1 minus cos θ by sin θ. That is the third option.
A kite is flying at a height of 60 meters above the ground. The string attached to the kite is temporarily tied to point ground. The inclination of string with the ground 60 degree. Assume that there is no slang in the string. Then the length of the string. Sin 60 తీసుకోవాలండి. Sin 60 is equal to 60 by L. So L is అప్పుడు మనకి sin 60 √3 బై అవుతుంది. సో 60 by L. L is equal to 120 by √3 అవుతుంది. √3 rationalizing చేస్తే 120 √3 by 3 అవుతుంది. 3 1 340. So 40 √3 is the answer. That is the first option. What's the angle of elevation of the sun? If the length of the shadow of the tower is 1 by √3 times of the its height, then the యాంగిల్. సో మనకి ఏమండి tan θ ఈజ్ ఈక్వల్ టు h/h/√3. సో √3 పైకి వెళ్ళిపోతుంది, h క్యాన్సిల్ అవుతుంది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు √3 అంటే tan 60 degrees. సో ఆన్సర్ 60 degrees is the answer. Third option. The angle of elevation of the top of the tower standing on horizontal line from a point is alpha. After walking a distance d towards the foot of the tower, the angle of elevation is found to be beta, then the height of the tower is. సో ఈ సమ్ నేను ఇక్కడ చేశానని చూపిస్తాను. సో ఇగో సో tan మనకి cot బీటా తీసుకుంటే బీసీ బై హెచ్ అవుతుంది. అప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై కాట్ బీటా. బీసీ ఈజ్ ఈక్వల్ మనకి సో హెచ్ బై tan బీటా. అదేవిధంగా tan ఆల్ఫా తీసుకుంటే హెచ్ బై డి ప్లస్ హెచ్ బై tan బీటా. సో ఇప్పుడు మనం డి ప్లస్ హెచ్ బై tan బీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై tan ఆల్ఫా. ఇప్పుడు మనకి డి కావాలి కనుక దీన్ని అడిసి పంపిస్తే హెచ్ బై tan ఆల్ఫా మైనస్ tan బీటా. మనకు ఆన్సర్ హెచ్ బై tan ఆల్ఫా మైనస్ tan బీటా. సో d by tan alpha minus tan beta. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఒక నిమిషం. సో మనకి హైట్ కావాలి కనుక సో h ఈజ్ ఈక్వల్ టు d ఇంటూ tan alpha minus tan beta. సో d ఇంటూ tan alpha minus tan beta అండి. సో ఓవర్లుక్లో సో మీకు సో సెకండ్ ఆప్షన్ అండి. సో ఫోర్త్ ఆప్షన్ d ఇంటూ tan alpha minus tan beta. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, 2 friends are born in the year 2000. The probability that they have same birthday. 2000 అంటే లీప్ ఇయర్ అండి. లీప్ ఇయర్ అంటే 360 days ఉంటుంది. ఒకే రోజు కనుక ఫేవరబుల్ 1 మాట 1/366. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. In a simultaneous toss of two coins, the probability of getting at least one head, head, tail, tail అని ఇందులో మనకి అట్లీస్ట్ 1 head కనుక ఫేవరబుల్ 3 ఉంటాయి, మొత్తం 4 ఉంటాయి. సో 3/4 is the answer. If a die is thrown, then the probability of getting prime number అంటే 2 3 5 అండి. సో 3 ఉంటాయి ఫేవరబుల్, మొత్తం 6 అండి. సో 3/6 అంటే 1/2 is the answer. ఫోర్త్ ఆప్షన్. ఇఫ్ ఈ అండ్ ఈ బార్ సో ఈవెంట్స్ అండి, మనకి పీ ఆఫ్ ఈజ్వల్ 0.05 ఇచ్చారు కనుక మనకి ఎంత కలిపితే 1 వస్తుంది, 0.95 కలిపితే 1 వస్తుంది. సో ఆన్సర్ 0.95. ఫోర్త్ ఆప్షన్. In a graphical representation of frequency distribution, if the distance between mode and mean is k times and the distance between the median and mean is, then the value of k is. ఏం లేదండి, మనకి నేను ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాను. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో దాన్ని మనం ఈ 2 ఇంటూ మీన్ని -3 ఇంటూ మీన్ ప్లస్ మీన్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లస్ మీన్ అట్సే తీసుకెళ్తే మోడ్ ఇంటూ మైనస్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ మీన్. సో వాడిచ్చింది మీన్ మోడ్ మైనస్ మీన్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మీడియన్ మైనస్ మీన్, అంటే అక్కడ k వాల్యూ 3 మాట. సో ఆన్సర్ 2. Option 2, answer 3. The mean of 100 observations is 49. By an error 60, 70, 80 are registered as 40, 20, 50 respectively. The correct mean is. సో మనకి మొత్తం టోటల్ అబ్జర్వేషన్ అంటే 100 ఇంటూ 49, సో 4900. అక్కడ మనకి 220 రిజిస్టర్ అవ్వాల్సింది, 110 రిజిస్టర్ అయిందంటే 100 మనకి తక్కువ అయింది. సో 100 కలిపితే 5000 అవుతుంది. టోటల్ 100 కనుక 100తో డివైడ్ చేస్తే 50 ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. 50 is the answer. That is the fourth option. A car manufacturer announced that most of the people are showing interest to purchase the red car colors. The measurement is అందరూ రెడ్ కలర్స్ మెజర్మెంట్ చేస్తున్నారు కనుక మనకి అది మోడ్ అవుతుందండి. సో ఆన్సర్ మోడ్, థర్డ్ ఆప్షన్. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ 10 observations is arranged in ascending order is 34, then the value of x. So 34 plus x by 2 is equal to 34 అండి. 34 plus x is equal to 68. X is equal to 68 minus 34. X is equal to 34. So answer second option. The mean of the first n natural numbers is 15, then the value of n is n plus 1 by 2 is equal to 15 అండి. n plus 1 is equal to 30. n is equal to 30 minus 1, that is 29. The difference between the maximum and minimum value is, సో మనకి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, రేంజ్ ఈజ్ ఈక్వల్ హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. సో ఆన్సర్ రేంజ్. నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండి. నేను తెలుగులో చెబుతాను, మీరు ఇంగ్లీష్లో కావాలంటే చూసుకోండి. ఈ క్రింద వాటిలో ఉష్ణోగ్రతను కొలిచే జంట ప్రమాణం డిగ్రీ సెల్సియస్ అండ్ కెల్విన్. ఆర్ద్రత అనగా వాతావరణంలోని గాలినందు గల నీటి ఆవిరి పరిమాణం. సో ఈ సమ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. శీతాకాలంలో నెయ్యిని ద్రవ పదార్థంలోని ఘన పదార్థం మార్చే ప్రక్రియను ఘనీభవనం అంటారు. వజ్రంలో జరుగు సంపూర్ణ అంతర్భావం దాన్ని ప్రకాశింపచేస్తుంది, ఎందుకనగా వజ్రం యొక్క సంగ్రహిత కోణ విలువ చాలా తక్కువ. 4 మీటర్లు
లోతు కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార ట్యాంక్ నిండుగా 4/3 వక్రీభవనం గుణకం కలిగిన నీటిలో నిండి ఉంది. పైనుంచి చూసినప్పుడు ట్యాంక్ అడుగు భాగం కనిపించే లోతు 1.33 మీటర్స్. మానవ శరీరంలో అంతర్గత అవయవాలను కాంతి ద్వారా పరీక్షించడం డాక్టర్ వాడినది ఆప్టికల్ ఫైబర్. ఒక పక్షి ఒక నీటి సరస్సు ఉపరితలం దిశలో నెట్ట నిలువగా క్రిందకు సమవేగంతో ప్రయాణిస్తుంది. ఆ పక్షి దిగువ దిశలో నీటి ఎందుగల ఒక చేపకు ఆ పక్షి కనిపించే స్థానం యథార్థ దూరం కన్నా దూరంగా. పరాక్సిల్ కిరణాలకు మరియు ప్రధాన అక్షానికి మధ్య ఒక కోణం 0 degrees. ఒక కుంభార కటకం యొక్క అభ్యంతరం 10 cm అయితే u వస్తు దూరం అయితే ప్రతిబింబ దూరం 10u/u-10. నెక్స్ట్ సమ్ ఆన్సర్ -36 cm. అష్టదృష్టి దోషం కలిగిన వ్యక్తి ఒక కంటి కటక గరిష్ట అభ్యంతరం <2.5 సెంటీమీటర్స్. రెటీనాపై ఏర్పడే దృశ్య స్పందనకు మెదడు చేరవైనది దృక్నాడులు. సో ఇక్కడ మనకి A1 రైట్ అని విద్యార్థుల తరంగదైర్ఘ్యం ఊదా రంగు నుండి ఎరుపు రంగు పెరుగుతుంది. ఒక గాజు పట్టకంలో ఆకుపచ్చ రంగు కాంతి ఎరుపు రంగు కాంతి కంటే ఎక్కువ విక్షేపణం చెందుతుంది. ఒక వ్యక్తి 40 cm కంటే దూరం ఉన్న వస్తువును స్పష్టంగా చూడలేడు. ఈ దోషాన్ని సరిచేయడానికి వాడిన కటక సామర్థ్యం -2.5 D. నెక్స్ట్ సమ్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. వోల్ట్ అనేది దేనికి ప్రమాణం? ఈ 3 కాదండి, నన్. నెక్స్ట్ సమ్ ఆన్సర్ 1.5. నెక్స్ట్ సమ్ ఆన్సర్ గాజు. ఒక తీగ యొక్క పొడవు మరియు మధ్యాంతర వైశాల్యం 2 మరియు 2 ఆ తీగ నిరోధము మారదు. ఒక ప్రమాణ ధనావేశాన్ని ఒక వలయంలో ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రయాణించేను ఆ విద్యుత్ బలం వల్ల జరిగిన పని పొటెన్షియల్ తేడా అంటారు. నెక్స్ట్ సమ్ ఆన్సర్ 2.5. చలనం ఉన్న ఆవేశంపై పనిచే అయస్కాంత బలం 3 రాసుల లబ్ధం సమానం. అవి ఆవేశం, వాడి అయస్కాంత అభివాహ సాంద్రత. లెంజ్ నియమం ఈ క్రింద తెలియజేస్తుంది. ప్రేరిత విద్యుత్ దిశను తెలియజేస్తుంది. ఒక ఆటో డ్రైవర్ ఆటోని ఒక తాడు లాగడం ద్వారా స్టార్ట్ చేశాడు. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిని మార్చడం అతను వాడిన సాధనం డైనమో. విద్యుత్ అయస్కాంతం యొక్క కోర్గా ఉపయోగపడిన సరైన పదార్థం మృదు ఇనుము. నెక్స్ట్ ఆన్సర్ 0.5 మీటర్స్. గుర్రపనాడ అయస్కాంతం యొక్క ధ్రువాల మధ్య ఏర్పడే అయస్కాంత క్షేత్ర రేఖల ఆకారం సరళ రేఖలు. ఒక దండ అయస్కాంతం తీగ చుట్టూ లోపల A నెమ్మదిగాను B వేగంగాను కదిపారు. ప్రేరిత విద్యుత్ చాలక బలం B సందర్భంలో ఎక్కువ. నెక్స్ట్ ఆన్సర్ 224 లీటర్స్. ఈ సమీకరణం దేనికి ఉదాహరణ అంటే రసాయన ద్వంద్వ వియోగము. నెక్స్ట్ ఆన్సర్ లోహ ఆక్సైడ్. నెక్స్ట్ ఆన్సర్ జింక్. బేకింగ్ సోడా లేదా వంట సోడా యొక్క రసాయనామం సోడియం హైడ్రాక్సైడ్ కార్బోనేట్. క్షార ద్రవణాలలో మెథల్ ఆరెంజ్ సూచిక రంగు పసుపు. ఈ క్రింది వానలో ఏ మందును అధ్యయనంలో ఉపయోగిస్తారు? అంటాసిడ్. ఒక ఫార్ములా యూనిట్ జిప్సంలో ఉండే నీటి అణువుల సంఖ్య 2. M అనే కర్పూరంలో ఉండగల ఉపకర్పూరాల సంఖ్య పేర్లు 3S 3P 3D. మెయిలర్ చిత్ర ప్రకారం 6 క్రమంలో ఎలా ఉంటుంది? 3S <3S <3P 4S 3D. ఒక పరమాణులోని కర్పూరం L నందు ఇనుమగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8. లిథియం మరియు పొటాషియం యొక్క పరిమాణ భారాలు వరుసగా 7, 39 అయితే డాబర్నీ త్రిక సిద్ధం ప్రకారం సోడియం యొక్క పరమాణు భారం ఎంత? 23. ఖచ్చితమైన రుణ విద్యుత్ విలువలు N C O F. నూతన ఆవర్తన పట్టిక 4వ పీరియడ్లో ఉన్న మూలకాల సంఖ్య 18. 4A గ్రూప్ లేదా కార్బన్ కుటుంబంలోని అలోహము కార్బన్. హాలోజన్ మూలకంలో ఏ మూలకం అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫిసిలిటీ కలిగి ఉంటుంది? క్లోరిన్. దీని ఆన్సర్ +2. నైట్రోజన్ అణువులో ఉండే సంయోజన బంధాలు ఒక సిగ్మా బంధం మరియు 2 పై బంధాలు. BeCl2 అణువులోని Be పరమాణు వద్ద ఏ రకమైన సంకర ఆర్బిటల్ ఉంటాయి? sp2. మీథేన్ అణువు యొక్క ఆకృతి చతుర్భుజం. ఈ క్రింది వాటిలో ఏది బంధరూపం అత్యధికం? హైడ్రోజన్ మరియు అయాన్. క్రింది వాటిని సరిగ్గా చదువుపరచండి. A2B1C4D3. ఈ క్రింది వాటిలో ఏ పద్ధతి సల్ఫైడ్ ధాతుని సాంద్రీకరణ చేయడానికి అనువుగా ఉంటుంది? ప్లవన ప్రక్రియ. Ag2Sను KCN ద్రావణంలో కరిగించడం ఏర్పడిన సంశ్లిష్ట అయాన్ యొక్క నామం డైనైజెస్ట్ అయాన్. గ్రాఫైట్ ఒక మంచి విద్యుత్ వాహకంగా పనిచేయడానికి గల కారణం విస్థాపనం చెందిన సిగ్మా ఎలక్ట్రాన్ల వ్యవస్థ. సైక్లోపెంటేన్ యొక్క అణుఫార్ములా C5H12. దీని యొక్క IUPAC నామం బ్యూట్ 3ఈన్. దీని ఆన్సర్ ఇథనోయిక్ ఆమ్లం. ఈ క్రింది ఏ హైడ్రో కార్బన్ అణు సాంద్రతను ప్రదర్శిస్తుంది? C4H10. ఇది అనేది ఒక కర్బన బలహీన ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము. దీన్ని ఎసిటిక్ ఆమ్లం అంటారు, ఇది బలహీన ఆమ్లము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన పాలిటెక్నిక్ కీ మరియు సొల్యూషన్స్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేస్తూ దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో రేపు అంటే మనకి 1వ తేదీ నుండి
నవంబర్ 15 వరకు మనకి 45 రోజుల IIIT మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మ్యాథమెటిక్స్ అయితే కంప్లీట్గా ఇస్తాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను రిక్వెస్ట్ చేస్తాను మా యొక్క ఎక్స్పర్ట్స్ని. సో కనుక మీరు IIITలో మంచి ర్యాంక్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.